వాళ్ళ వరకెందుకే, మా సాంబయ్యకి చిట్టికేసి ఒక్క మాట చెప్పాననుకో, నిన్ను మీ నాన్నమ్మని నిమిషాల్లో మంగళగిరికి పరిగెత్తిస్తాను. ఆహా, అలాగా? మగాడికి తాగించి ఆడవాళ్ల మీదకి ఉసిగొలపడం కాదు. అదేం సంస్కారం? నేను తెలివిగలదాన్ని, ఓ ఇంటెలిజెంట్ నని విర్రవీగుతావుగా. ఇదేనని ఇంటెలిజెన్సీ? నేను ఇంటెలిజెంట్ అని నువ్వు ఒప్పుకున్నావు కదా. ఆయన నేనెవరెవరి గురించో చెప్పడం ఎందుకే? చిటికలు వేసేది నేను, ఛాలెంజులు చేసేది నేను, పందాలు కాసేది నేనే. నిన్ను ఎలా ఆ ఇంటికి పంపించాలో అలా పంపిస్తాను, చూస్తూ ఉండు. నీ వల్ల కాదు. ఇలా చాలాసార్లు అన్నావే, ఓడిపోయావు, తల కిందకి దించుకున్నావు. ఎందుకే మాటి మాటికి నా జోలికొచ్చి నన్ను రెచ్చగొట్టి పందాలు కాయించి అవమానాలు భరిస్తావు? వద్దే. నువ్వు రెచ్చగొట్టినా కొట్టకపోయినా నేను ఈ మాట మీదే నిలబడతాను. నిన్ను ఎలాగైనా సరే రాహుల్తో కాపురానికి పంపిస్తాను. ఇది తులసి ఛాలెంజ్. ఛాలెంజ్ అంట, ఛాలెంజ్. అబ్బా, స్మెల్ అద్దరిపోయిందంటీ. ఏంటి స్పెషల్? ఇవి షుగర్ వాడకుండా నేతితో చేసిన స్పెషల్ స్వీట్స్. ఇవి తింటే బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి, కడుపులో కూడా హాయిగా ఉంటుంది. ఎవరి కోసం చేశారు? నా కోసమేనా? తీసుకోమ్మా, నీకంటే ఎక్కువ. నాకంటే ఎక్కువైన వారి కోసమే చేశారు అని నాకు తెలుసులే. చేసింది లక్ష్మి కోసమే కానీ అది నీకంటే ఎక్కువ కాదు. నీ మనసు నాకు తెలుసు ఆంటీ. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు తీసుకెళ్లి లక్ష్మికివ్వు. ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? ఏంటి తులసి? లేకపోతే ఏంటా ఆంటీ? అదేమో ఆ ఇంటి నుంచి ఇంటికి రాదు, మీరంటే దానికి పడదు. కానీ మీరు మాత్రం మీ కూతురు కోసం చేయాల్సిన అన్ని పనులు చక్కగా చేస్తున్నారు. మరేం చేయమంటావమ్మా? గుర్రాన్ని చెరువు దాకా ఎలాగోలా తీసుకెళ్లొచ్చు, కానీ నీళ్లు తాగించలేం కదా. నేను చెప్పినట్టు చెయ్యండి ఆంటీ. ఆ ఆడగుర్రం, దాన్ని వెనకేసుకుని వస్తున్న ఆ తెల్ల ఏనుగు ఇద్దరు మీ దారిలోకి వస్తారు. ఏం చేయమంటావో చెప్పు తులసి. సింపుల్ ఆంటీ. అంతే. అప్పుడు నేను ఫోన్ చేస్తాను, మీరు వచ్చేయండి. మీ గుర్రానికి కళ్ళెం వేసి తెచ్చుకోండి ఆంటీ. ఇదేదో బాగుంది తులసి. వర్కౌట్ అయితే నా అంత ఆనందించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మేహూనా ఆంటీ. ఇప్పటికే దుర్గమ్మ ఆదిత్య తన చెప్పు చేతుల్లో లేకుండా పోతున్నాడు అని మా మమ్మీ నాన్నలు అస్సలు ఆవిడ చెప్పినట్టే వినడం లేదని కుర్రుగా ఉంది. దీనికి తోడు నేనెలాగూ ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా డైరెక్ట్ అటాక్ లోకి దిగితే అప్పుడు మా దుర్గమ్మకుంటుంది అష్ట దిగ్బంధనం అంటారు కదా, అలా అన్ని వైపుల నుంచి మనం మూసేసామనుకోండి, అప్పుడు దుర్గమ్మ ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి సరెండర్ అయిపోతుంది.
అవును, నేనెందుకు సర్దాలి? మా దుర్గమ్మతతో సర్దుకుపోతుంది చాలు, మళ్ళీ ఇల్లు సర్దడం ఎందుకు? ఇదిగో. దేనికి? ప్రమోషన్ వచ్చిందా? లేదు. లంచం తీసుకున్నావా? లేదు. ఎవరిదో బర్త్డే అని ఇచ్చారా? కాదు. మరేం రోగం? ఎన్నడూ లేంది ఇవాళ స్వీట్ ఎందుకు తెచ్చావు? మా స్టేషన్లో లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. వాళ్ళ ఆవిడ నెల తప్పింది, అందుకే ఇచ్చారు. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? నువ్వెందుకు సీరియస్గా ఉన్నావు? నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. లేదు, ముందు నువ్వెందుకు సీరియస్గా ఉన్నావో చెప్పు. ఎహె, ముందు నువ్వు చెప్పు. వాళ్ళకి సంవత్సరం తిరిగేలోపే ప్రెగ్నెన్సీ వచ్చింది. మనకు అదృష్టం లేదు. ఏ డాక్టర్లు నీకు పిల్లలు పుట్టరని చెప్పారా? మెంటల్ దానా? అరే, నేను ఇంత సీరియస్గా ఉంటే ఏదో జోకులు వేస్తావు. ఓరరే, బాహుబలి 1, 2 రెండు చూసి అనుష్క ప్రభాస్కి ఏమవుతుంది అని అడిగారంట నీలాంటోళ్ళు. మనకి పెళ్ళైన దగ్గర నుంచి కోటగోడల ఆ దుర్గమ్మ అడ్డున్న సంగతి నీకు తెలిసిందే. మళ్ళీ ఏదో బిల్డప్లన్నీ ఎందుకు? చేతనైతే మీ అమ్మను ఒప్పించు, అది చేతగాక అక్కడెవరో నెల తప్పారని నువ్వు తెగ ఫీల్ అయిపోవడం మాత్రం తెలుసు. చివరికి ఆ వెంకటలక్ష్మి కూడా తల్లైపోతుంది. ఒక పంచేద్దామా తెలిసి? చెప్పు. రాహుల్ లక్ష్మి ఇలా మనము తొందరపడదామా? మాడు పగులుద్ది. ఇదిగో, లాఠీ విరుగుద్ది, చెప్పింది చెయ్యి. ఆహా, చెప్పింది చేస్తాననే అంటున్నాను కదా. వచ్చే వినాయక చవితికి. అయ్యో ఆపు. వినాయక చవితి కాదు కదా, అన్ని పండగలు వెళ్ళినా నువ్వు మాత్రం మా అమ్మ మనసు మార్చలేవు. చూద్దామా? చూద్దాం. పెళ్ళైన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాంగా. సి మిస్టర్ ఆదిత్య వర్మ, తులసిని నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా ఉన్నావు. ఫ్యూచర్లో చాలా దారుణంగా దెబ్బతింటావు. ఆ, చూసాంలే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం, కానీ వెళ్ళి గీజర్ ఆన్ చేసి స్నానం చేయాలి. ఆన్ చేస్తానులే గాని ఇవన్నీ సర్దు. నేనెందుకు సర్దుతా? ఆ? సర్దు బే. ఏంటి ప్రియా, ఏం వండుతున్నావు? స్పెషల్ ఏం లేదే, మామూలు వంటే. కానీ నేను ఒక స్పెషల్ న్యూస్ చెప్పడానికి వచ్చా. స్పెషల్ న్యూసా? ఏంటి? స్పెషల్ మాత్రమే కాదు, సీక్రెట్ కూడా. దుర్గమ్మని మా దారిలోకి తెచ్చుకోవడానికి నేను దాక్షాయిని ఆంటీ కలిసి ఒక ప్లాన్ వేశాం. అది ప్లాన్. ఎలా ఉంది? ప్లాన్ బాగుంది, కానీ రిస్క్ ఏమో కదే. తప్పదు ప్రియా, ఈ మాత్రం రిస్క్ తీసుకోకపోతే మనం కోలుకోవడం అంత ఈజీ కాదు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఆ వెంకటలక్ష్మికి బుద్ధొస్తుంది, మా దుర్గమ్మకి బుర్ర తిరుగుతుంది. అవునే, ఈ విధంగానైనా లక్ష్మి ఆ దుర్గమ్మకు దూరంగా ఉంటే దాని జీవితం బాగుపడుతుంది. బోలెడంత భవిష్యత్తున్న పిల్ల అనవసరంగా ఆ దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. అందుకే కదా ప్రియా నేను ఈ ప్లాన్ చేసింది. సరేనే, నేను కూడా మీకు తోడుగా వస్తాను. ఒక మనిషికి సాయం పెరిగితే మీకు కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది కదా. ఇప్పుడొద్దమ్మా, నీ అవసరం వస్తుంది చూడు, అప్పుడు నువ్వు రంగంలోకి దిగొచ్చు.
మనందరి మీద ఆ దుర్గమ్మ పీకల దాకా పగ పెంచుకుంది. ఆ పగతో తను ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో నాకే అర్థం కావడం లేదు. నీ జోక్యం ఉంది అని, నీ ప్రమేయం ఉంది అని ఆ దుర్గమ్మకి ఏమాత్రం స్మెల్ వచ్చినా నిన్ను అవమానిస్తుంది, నాన్న రచ్చ చేస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు. అయినా నాకు సాయంగా దాక్షాయణి ఆంటీ ఉంది కదా, తన సపోర్ట్ నాకు సరిపోతుందిలే. జాగ్రత్తగా ఉండు తులసి. నీ శక్తికి మించిన పని చేస్తున్నావు. యుద్ధం జరిగితే మన వైపు కూడా కొంచెం నష్టం జరుగుతుంది ప్రియా. గాయానికి భయపడితే నిజం అందుకోలేం కదా. బ్లెస్ మీ ప్రియా. జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్. దేవుడా, తులసి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి అందరికీ మంచి జరిగేలా చూడు తండ్రి. నానా, అత్తయ్య, ఆదిత్య, రండి రండి. అత్తయ్య కూర్చో. అత్తయ్య కూర్చో. నాన్న కూర్చో. అత్తయ్య కూర్చో. అత్తయ్య నేనక్కడ కూర్చోను. సరే, ఎక్కడ ఇష్టమైతే అక్కడే కూర్చో. ఆదిత్య, ఇలా కూర్చోరా. నేను బావ పక్కనే కూర్చుంటా. ఏయ్, సిగ్గులేదా నీకు ఆ మాట అనడానికి? కట్టుకున్న వాడి పక్కన కూర్చోవాల్సిన దాన్ని నేనున్నాను కదే. అదేదో చిన్న పిల్ల సరదా పడంటే దాన్ని అన్నని మాటలు అంటావా? ఆహా, 4 రోజులు ఆగితే ఇది ఒక చిన్న బిడ్డకి తల్లవుతుంది. ఇది చిన్న పిల్ల ఏంటి? నీలాంటి వాళ్ళు పక్కన ఉండబట్టే ఇది ఇలా తయారవుతుంది. ఒసే లక్ష్మి, కూర్చుని మెక్కడం కాదు, అందరికీ వడ్డించు. ఇక్కడ వడ్డించాల్సిన అవసరం దానికి లేదు. మహారాణిలాగా తిని కూర్చుంటుంది. నువ్విలా కూర్చోవే. చెప్పగానే కూర్చోబోతున్నావు. కాస్త ఒళ్ళు కదిలితే తప్పేమీ లేదు. ఇదేదో నన్ను పంపించడానికి ప్లాన్ వేసినట్టుంది. అదెక్కడికి వెళుతుందే? దానికి అవకాశం రాకపోవడం ఏమిటి? అయినా అది వెళతానన్నా నేను వెళ్ళనిస్తానా? నా బంగారం. నువ్వు కూర్చోవే, కూర్చో. అమ్మా, నాకు ఇవాళ ఎందుకో ఇవాళ లక్ష్మి బంగారు చేత్తో వడ్డిస్తే తినాలనిపిస్తుంది. అవునా బావా? అయితే వడ్డిస్తా. బాబా వరకే వడ్డిస్తా. అంతే అంతే. అయినా అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుంటారు. అమ్మా నాన్న, నేను మీకు అందిస్తాను. చాలు 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 చాలు. తిను బావా. అరే చాలు. తిను బావా, నీకిష్టం కదా. ఆదితే ఇష్టం సరేనే. పొద్దున్న లేస్తే అత్తయ్య అత్తయ్య అంటావు. అత్తయ్యకు నువ్వంటే ఇష్టము, నీకు అత్తయ్య అంటే ఇష్టం. అత్తయ్య కొట్టించువా మరి? ఎందుకు వడ్డించను? వడ్డిస్తాను. దీనికి నేనంటే ప్రాణం.
మీ వాళ్ళలో మిగిలింది ఈ 47 ఒకటే కదా. పాపం పెద్దావిడ వడ్డించవే పుణ్యం. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. నువ్వు నాకు సరితూగవు అని అనుకుంటున్నానే. దేనికి అలా అనుకోవటం? నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు కదా. నా తెలివితేటలకి షాక్ అవుతున్నావు కదా. హ, నేనా? మరి నీ పార్టీ వాళ్ళకి వడ్డించి నాకు వడ్డించడానికి వణుకుతున్నావు కదా. వణకడవా? వడ్డించడానికా? హ, సమస్యే లేదు. అవునా? అయితే వడ్డించవే చూద్దాం. ఓటిస్తా. ఏయ్ లక్ష్మి, అది నిన్ను రెచ్చగొట్టి పని చేయిస్తోంది. నేను దడిచే పనే లేదత్తయ్య. నా వరకు చేతులు రావచ్చు కానీ మా అమ్మా నాన్నల కంచాల వరకు వెళ్ళేసరికి ఖచ్చితంగా వణుకుతాయే. నా చేతులు కాదు, నన్ను చూసి నువ్వే వణకాలి. ఆహా అలాగా? సరే, చెయ్యి వణక్కుండా వడ్డించే చూస్తాను. ఓసే పిచ్చి మొద్దు, ఇట్రావే. నువ్వు వాగు నానమ్మా. వణుకుతుందా? ఆ, లేదే. వణుకుతున్నాయా? అబ్బా, ఇప్పుడు వణుకుతున్నాయా? లేదే. చూడు, వణుకుతుందా? ఓ లేదు. వణుకుతాయి అన్నావు. చేతులు వణకలేదులే గాని నువ్వే నాకు వణుకుతూ వడ్డించావు. ఇదిగో, నువ్వు మాట మార్చొద్దు. నేను మాట మార్చలేదే. నీతో అన్నట్టే పని చేయించా. అది తులసి. ఇప్పటికైనా నేనేంటో నా తెలివేంటో తెలుసుకోవే పిచ్చి ముద్ద. ఆహా, అద్భుతంగా ఉంది రుచి. నీ చేతిలో ఏదో మాయ ఉంది. మాట మాటకి ఆ మాట అనుకో. కావాలంటే రేపు టిఫిన్ కూడా చేసి పెడతా. వస్తే అది నిన్ను కావాలని రెచ్చగొడుతోంది, బుర్ర తక్కువదానా. టిఫిన్ చేసే టైం దాకా నువ్వు ఈ ఇంట్లో ఉండవుగా. ఇదిగో, నువ్వేమన్నా మాయ చేయాలని చూస్తే దాని వెనకాల నేనున్నానని గుర్తుపెట్టుకో. మాయ చేయాల్సిన అవసరం నాకేంటత్తయ్యా? దానికి మొగుడి మీద మనసు మళ్ళీ వెళ్ళొచ్చు అని అంటున్నాను. వాడు మొగుడు, ఇదో పెళ్ళం. అందరూ నీలాగా ఉండలేరుగా. నాకు వడ్డించినందుకు థ్యాంక్సే. నీకు నేనే వడ్డిస్తాను, నా చేత్తో తినిపిస్తాను. రా. రావే లక్ష్మి, రా కూర్చో.
బట్టలు సర్దుకొని రెడీగా ఉండవే. నేను సాగనంపడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను, సరేనా?